హైదరాబాద్ లో మాజీ డీజీపీ వినయ్ రంజన్ రాయ్ భార్య హత్య దోపిడీ కేసులో సంచలన పరిణామాలు చోటు చేసుకున్నాయి. పోలీసులు వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇక 10 బృందాలైతే గాలిస్తున్నాయి. పని మనిషి కల్పన నేతృత్వంలోని నేపాలీ ముఠా ఈ ఘోరానికి పాల్పడినట్లుగా పోలీసులైతే నిర్ధారించారు. ఇక పారిపోవటానికి దాక్కోవటానికి అన్ని మార్గాలను అన్వేషించిన నేపాలీ ముఠా చివరకు దేశం దాటి నేపాల్లోకి ప్రవేశించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఒకరిని పట్టుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక మిగతా నిందితుల కోసం ముమ్మరంగా గాలింపు కొనసాగుతోంది. నేపాలీ ముఠాను పట్టుకోవడానికి సిపి సజ్జనార్ ఆపరేషన్ నేపాల్ అనే పేరుతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇక హంతకులను దోపిడీదారులను ఎక్కడ ఉన్నా కూడా పట్టుకొస్తామని సిపి స్పష్టం చేశారు. త్వరలో ఒక ప్రత్యేక పోలీస్ బృందం నేపాల్కు వెళ్లనుంది. అయితే నేపాల్ సరిహద్దు దాటి దొంగలను పట్టుకురావటం పెద్ద సవాలే. గతంలో కాచిగూడ పరిధిలో జరిగిన ఒక భారీ చోరీ కేసులో కూడా నేపాలీ ముఠా 5 కోట్ల రూపాయలతో పారిపోయింది. అప్పుడు కూడా పోలీసులు దొంగల కంటే ముందే విమానంలో ఢిల్లీ సరిహద్దుకు చేరుకున్నారు. ఇక వాళ్లు రహస్య మార్గాల ద్వారా నేపాల్కు పారిపోయారు. గత కేసులో పోలీసులు నేపాల్లోని కైలాలి జిల్లాకు చెందిన వారిగా గుర్తించి ఆపరేషన్ కైలాలి పేరుతో ఆ బృందాన్ని పంపారు. కానీ అప్పటికే దొంగలు దొరకలేదు. చివరికి వారి ఫోటోలు విడుదల చేసి లుకౌట్ నోటీసులు జారీ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మాజీ డీజీపీ భార్య హత్య కేసులో కూడా అదే తరహా సవాల్ ఎదురైంది. నిందితులు దేశం విడిచి పారిపోవటం పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది. దోపిడీ, హత్య లాంటి తీవ్రమైన నేరాలకు పాల్పడిన వాళ్ళకి భారతీయ న్యాయ సంహిత ప్రకారం కఠినంగా శిక్షలు పడతాయి. దోపిడీకి సంబంధించి బిఎన్ఎస్ సెక్షన్ 305 ప్రకారం 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. హత్యకు సంబంధించి బిఎన్ఎస్ సెక్షన్ 101 ప్రకారం మరణశిక్ష లేదా జీవిత ఖైదు, జరిమానా కూడా విధిస్తారు. ఇక నేరస్తులను పట్టుకోవడానికి భారతీయ నాగరిక సురక్షా సంహిత ప్రకారం పోలీసులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. నేపాల్తో ఉన్న సంబంధాలు, అంతర్జాతీయ సహకారం ద్వారా నిందితులను పట్టుకోవటం చాలా ముఖ్యం. ఇప్పుడు ఇక పోలీసులు ఎక్కడ ఉన్నా పట్టుకొస్తామని చెప్పిన సజ్జనార్ మాటలు ఎంతవరకు నెరవేరుతాయో వేచి చూడాలి. నేపాల్ బృందం ఎంత వేగంగా చర్యలు తీసుకుంటుందో, నిందితులను ఎప్పుడు పట్టుకుంటారో అన్నది కూడా చూడాలి.